హలో అండి. వెల్కమ్ టు ఆల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎక్సెల్‌లో సెపరేటర్స్ అనేది ఎలా వాడతారో మనం చూడబోతున్నాం ఇందులో. అయితే దీంట్లో వచ్చేసి ముందుగా మీకు ఈ సెపరేటర్స్ అనేది ఎలా యూజ్ చేస్తారంటే గనక ఇది ఒక డేటా అనమాట మనకి. అంటే ఒక 10th క్లాస్ స్టూడెంట్స్ యొక్క డేటా. ఇప్పుడు ప్రెజెంట్ ఆన్‌లైన్ క్లాసెస్ అయిపోయాయి కాబట్టి అటెండెన్సెస్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నారు. అయితే ఒకవేళ వాటిలో ఇష్యూస్ వస్తే గనక ఎలా ఉంటదని అంటే లైక్ మోహన్, రాజేష్, ధీరజ్ అంటే ఈ యొక్క పేరు ఇక్కడ వచ్చింది ఇలా డబల్‌గా అయిపోయాయన్నమాట. అయితే దీన్ని మనం స్ప్లిట్ చేసుకోవాలన్నమాట. సపరేట్ చేసుకోవాలన్నమాట. సపరేట్ చేసుకొని రీఅరేంజ్ చేసుకోవాలి. అయితే ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తే గనక మనకు చాలా టైం పడుతుంది కాబట్టి దీనికి సపరేట్‌గా మనం ఒక ఈజీగా ఒక ట్రిక్ యూజ్ చేసి ఈజీగా మనం సపరేట్ అనేది చేయవచ్చనమాట. డిఫరెంట్ కాలమ్స్‌లోకి చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ ఇక్కడ ఉంది, రాజేష్ ఇక్కడ ఉంది. అయితే రెండిటికి మధ్యలో కామన్ ఏముందంటే గనక స్పేస్ ఉంది. ఆ స్పేస్‌ని యూజ్ చేస్తూ మనం సపరేట్ అనేది చేస్తాం. అయితే అది ఎలా చేస్తామంటే గనక చాలా సింపుల్ అండి. ఏం లేదు. ఫస్ట్ మనం డేటాని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ 2 కాలమ్స్‌లోకి రావాలనుకుంటున్నాం మనం. ఇది ఫస్ట్ డేటా ట్యాబ్‌లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీకు టెక్స్ట్ టు కాలమ్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇది క్లిక్ చేయగానే డీలిమిటెడ్ అని ఉంటుంది. అయితే డీలిమిటెడ్ అంటే ఏం లేదండి. ఈజీగా చెప్పాలంటే ఒక సెపరేటర్ అనమాట. తర్వాత దీన్ని నెక్స్ట్ అని క్లిక్ చేస్తాను చూడండి. డేటా అనేది ప్రివ్యూ అవుతుంది. అయితే జనరల్గా చెప్పాలంటే కనుక మనకి ఇక్కడ సపరేటర్ ఏం యూజ్ చేస్తూ చేయాలని అడుగుతుంది. అయితే ఈ సపరేటర్ మనము స్పేస్ తీసుకుందాం. స్పేస్ ఉంది కదా మనకి, ఇక్కడ స్పేస్ ఉంది. ఆ స్పేస్ అనేది తీసుకొని మనం నెక్స్ట్ అని క్లిక్ చేస్తామనుకోండి, ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది అనమాట ఇది. అంటే డెస్టినేషన్ అంటే ఎక్కడ సేవ్ చేయాలి. C4 అనమాట. అంటే C4 ఇక్కడే వస్తుంది. అంటే ఇదే స్పాట్లో రావాలని అడుగుతుంది. అయితే మనం ఒకసారి చేసి చూద్దాం ఫినిష్. చూసావా, ఇక్కడ జాన్ స్పేస్ వచ్చి రాజేష్ వచ్చింది. రాజేష్ స్పేస్ ధీరజ్ ఇలా సపరేట్గా వచ్చేసాయి అనమాట మనకు. అయితే మనం ఎక్కడైతే పెట్టామో అక్కడే వచ్చేసింది అనమాట. కానీ మనకి ఇలా వద్దు కదా, కంపేర్ చేసుకోవడానికి ఇలా వద్దు కాబట్టి పక్కన పెట్టి కంపేర్ చేయడానికి నేను Ctrl+Z క్లిక్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే సెలెక్ట్ చేశాను. అయితే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానో చూడండి. మళ్ళీ డీలిమిటెడ్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత స్పేసే క్లిక్ చేస్తున్నాను. ఇంతకుముందు చేసాం కాబట్టి అదే ఉందన్నమాట. సపరేటర్ అనేది ఒక్కోసారి స్పేస్ కాకుండా ఇంకా వేరే కూడా అయ్యి ఉండొచ్చు. దాన్ని మనం చూసి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే స్పేస్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ స్పేస్ కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేశాను. అయితే మనకి ఇక్కడే వద్దు, కంపేర్ చేసుకోవడానికి బాగుండదు కాబట్టి ఇక్కడ కావాలనుకుంటున్నాం మనం. సో ఇదేంటి ఈలో కావాలనుకుంటున్నాం, E4లో కావాలనుకుంటున్నాం. సో ఇక్కడ ఎడిట్ చేసి మనం ఏం చేయాలంటే జస్ట్ C దగ్గర డాలర్ సింబల్ పక్కన E అని పెట్టుకోవాలన్నమాట. E అని పెట్టుకున్నాం అనుకోండి, మనకు వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు ఈలో మనకు ఇక్కడ రావడం అనేది జరిగింది. మోహన్, రాజేష్, ధీరజ్ ఇలా మొత్తం కూడా మనకు రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ నేమ్ అంటే లైక్ చేంజెస్ అయిపోయాయి అనమాట. నేమ్స్ అనేది చేంజెస్ వచ్చేసాయి. సో ప్రాబ్లం అనేది ఉండదు ఇలా చేసుకున్నట్టయితే కనుక. మనం ఇలా సపరేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక మనకు నెక్స్ట్ ఇప్పుడు ఇది అండ్ అనేది వచ్చిందనమాట మధ్యలో. అయితే దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నానండి. సేమ్ మళ్ళీ డేటా ట్యాబ్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఇది హోమ్లో ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. డేటాలోకి వెళ్ళాలి. డేటాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది, టెక్స్ట్ టు కాలమ్, మళ్ళీ డీలిమిటర్ అనమాట ఇందులో. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో స్పేస్ లేదు మనకి. ఏముంది సింబల్, కామన్ సింబల్ అండ్ ఉందన్నమాట. సో అదర్స్ సెలెక్ట్ చేసి అండ్ లేదు కదా, ఇక్కడ కామా ఉంది, సెమీకాలన్ ఉంది, కానీ అండ్ లేదు. సో అదర్స్ క్లిక్ చేసి ఇక్కడ అండ్ సింబల్ ఇవ్వాలండి మనం. సో అండ్ సింబల్ ఇచ్చామనుకోండి, మనం అండ్ సింబల్తో ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది. ఈ ప్రివ్యూ చూసుకోండి. ఓకేనా, ఇది చూసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ Cలో వద్దు కదా మనకి, Cలోనే వద్దు, C18లో వద్దు. సో అది మనం C కాకుండా సేమ్ మళ్ళీ ఇక్కడే ఈలో ఇచ్చేద్దాం మనం, ఈలో. సో ఇక్కడ కూడా E అని ఇస్తాను చూడండి ఇప్పుడు. సో E అని క్లిక్ చేసి మనం ఫినిష్ అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే సేమ్ మళ్ళీ అలాగే వచ్చేసింది. మళ్ళీ ఎట్లున్నలాగా రావడం అనేది జరుగుతుంది. అండ్ ఆ సింబల్ కూడా మనకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడంటే స్పేస్ ఉండే కాబట్టి స్పేస్ రాలేదనుకోవచ్చు, కానీ మీకు ఇంకోటి అబ్జర్వ్ చేసి ఇక్కడ అండ్ కూడా వెళ్ళిపోయింది చూడండి. ఓకేనా, అంటే ఆ సింబల్ వెళ్ళిపోతుంది అనమాట డీలిమిటర్ అంటే సపరేటర్ లాగా. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఇక్కడ వేరే సింబల్ ఉంది. అయితే దీనికి ఎలా చేస్తామని చూద్దాం. ఇప్పుడు డీలిమిటర్ యూజ్ చేస్తున్నాను, నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. సేమ్ అదర్లో కాకపోతే సింబల్ అనేది మనకు చేంజ్ అయిందండి. ఇక్కడ యాష్ సింబల్ వచ్చింది. సో యాష్ సింబల్ ఇచ్చి నెక్స్ట్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదా ఫినిష్ అని కొడితే అక్కడ నుంచే ఫినిష్ అని అవుతుంది. సో మనకు సేమ్ ప్లేస్లో వద్దు కాబట్టి కంపేర్ చేసుకోవడానికి సేమ్ మళ్ళీ ఈ ఇస్తున్నానండి. ఈ ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసింది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి కొంచెం డిఫరెన్స్ అండి. ఇదేంటంటే కనుక జనరల్గా మనకి ఇప్పుడు ఒక 10th క్లాస్ స్టూడెంట్స్ యొక్క ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి, కానీ వాటిలో నుంచి నేమ్స్ డిరైవ్ చేయమని అడిగారు అనుకోండి. అంటే జస్ట్ వాళ్ళ నేమ్స్ మాత్రమే చాలు, నాకు ఈమెయిల్ ఐడీస్ అవసరం లేదు అన్నారు అనుకోండి. దాన్ని ఎలా చేయాలంటే కనుక అది కూడా మనం ఈ సపరేటర్లోనే యూజ్ అనేది చేయవచ్చు అనమాట. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
ఇలా ఫస్ట్ డేటా అంతా కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ డేటా ట్యాబ్లోకి వచ్చి మళ్ళీ టెక్స్ట్ టు కాలమ్స్ క్లిక్ చేయాలన్నమాట. డీలిమిటర్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేద్దాం. చేసిన తర్వాత ఇప్పుడు సపరేటర్ మనం కరెక్ట్గా ఇవ్వాలండి. సపరేటర్ అనేది మీకు ఎలా ఇస్తున్నానో చూడండి. @ ఇచ్చాను అనమాట. @ ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇది ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. మనం అని ఇస్తున్నాను. మళ్ళీ సేమ్ వాటి కిందే వస్తుంది అనమాట మనకి. ఫినిష్ అని క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత మీరు చూడండి, ఓకేనా. అంటే ఇది మనకు సపరేట్ కాలమ్, ఇది సపరేట్ కాలమ్, ఓకేనా. ఇప్పుడు క్లియర్గా ఉంది కదా. ఎన్లార్జ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట మనకి. అంటే నేమ్లో నుంచి మనోజ్కుమార్ @gmail.com ఉంటే మనోజ్కుమార్ ఒక కాలమ్ ఒక సెల్లో అండ్ gmail.com ఒక సెల్లో వచ్చింది. అంటే ఇక్కడ కూడా మనకు @ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇది మనకు డిలిమిటర్ కానీ సపరేటర్ కానీ. అయితే ఇందులోనే మీకు n నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ డేటా సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి మళ్ళీ మీకు. ఇక్కడ టెక్స్ట్ టు ఇది ఉన్నది కదా, డీలిమిటర్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ డేటా చూపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఏదైనా సింబల్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ సింబల్ కానీ లేదా ఇంకేదైనా అలా మీ ఇష్టం. ఇంకా ఏ సింబల్ మనకు అక్కడ అయితే అడ్డుగా ఉంటుందో, అంటే బై మిస్టేక్ డేటా ఎంటర్ అయి ఉంటుందో అలా సెమీకాలన్ అయితే మనకు డైరెక్ట్ ఇక్కడే ఉంది, కామా ఇక్కడ ఉంది, స్పేస్ ఇక్కడ ఉంది. అవి కాకుండా వేరే ఏవైతే వస్తే కనుక అవి ఇక్కడ మనం వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసి ఓకే చేశారనుకోండి, మనకు ఇంతకుముందు చూసినట్టుగా మనకు డేటా అనేది రావడం జరుగుతుంది. ఇలా మనము ఎక్సెల్లో డీలిమిటర్ కానీ సపరేటర్ కానీ వాడతాం. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలా కాకుండా మనకు డేటా ఇలా ఉంటుంది. అంటే ఇది ఒక టైపో ఎర్రర్ అనమాట. అంటే లైక్ ఎర్రర్ లాగా వచ్చేసింది అనుకోండి. దీన్ని ఎలా చేసుకోవాలి అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 నేమ్స్ కాబట్టి సపరేట్ వచ్చేసింది. ఈ ఎగ్జాంపుల్లో చూసాం మనం మోహన్ రాజేష్ కాబట్టి మోహన్ ఒక దాంట్లో రాజేష్ ఒక దాంట్లో ఇలా అయిపోయింది. కానీ ఈ ఎగ్జాంపుల్లో ఏంటంటే మనకి నరేష్, ఇది మీ పేరు మొత్తం NARESH అనమాట, SURESH సురేష్. అయితే ఇవి 2 కూడా మనకు కంప్లీట్ నేమే. కానీ మనకు మధ్యలో బై మిస్టేక్ టైపింగ్ ఎర్రర్ వల్లనో లేదా ఇంకేదైనా ఎర్రర్ వల్లనో మనకు పర్సంటేజ్ సింబల్ కూడా యాడ్ అయిపోయింది. అయితే దీన్ని ఎలా చేసుకోవచ్చు అంటే కనుక నేను ఇది కూడా డేటా సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. సేమ్ డేటా ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత డీలిమిటర్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. తర్వాత మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు లైక్ పర్సంటేజ్ సింబల్ ఉంది ఇక్కడ మనకి సపరేటర్. సో పర్సంటేజ్ సింబల్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాం, సేమ్ ఈలో కావాలనుకుంటున్నాను. ఇక్కడ పోయి $2 సింబల్స్ మధ్యలో అని క్లిక్ చేయాలండి. మనం అని క్లిక్ చేసిన తర్వాత ఫినిష్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకు NARE ఒక దాంట్లో SH ఒక కాలం ఒక సెల్లో వచ్చాయి. సేమ్ కింద కూడా అలాగే SU ఒక కాలంలో RESH ఒక సెల్లో వచ్చాయన్నమాట. సో దీన్ని మళ్ళీ మనం కలుపుకోవడానికి ఇంకో సపరేట్ ఫార్ములా అనేది యూజ్ చేస్తామన్నమాట. అదేంటంటే కనుక నేను ఇంకో వీడియోలో దీని గురించి బాగా డిస్క్రైబ్ చేశాను అనమాట. చూపిస్తాను మీకు ఏంటనేది. ఇది కాంకాటినేట్ అనమాట అండి. ఇది లైక్ మనకు ఏం చేస్తుందంటే రెండుటిని కలపడం అనేది జరుగుతుంది. ఇది ఈ రెండుటిని ఫస్ట్ టెక్స్ట్ 1 టెక్స్ట్ 2 టెక్స్ట్ 1 సెలెక్ట్ చేయాలి. ఒక్క నిమిషం అండి, నేను మల్టిపుల్ సెలెక్ట్ చేస్తాను. ఒకేసారి 2 అయిపోతాయి మనకి. సెలెక్ట్ చేశాను. తర్వాత నెక్స్ట్ కామా ఇవ్వాలండి. ఫార్ములాలో ఎలా ఉంటుందో అలా ఇవ్వాలి. ఇక్కడ కామా ఉంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ 2 అంటే ఈ రెండుకి మధ్యలో గ్యాప్ ఏం లేదు కాబట్టి 2 ఒకటే కాబట్టి మనం ఇచ్చేయచ్చు. తర్వాత ఎంటర్ క్లిక్ చేయగానే నరేషన్ వచ్చేసింది చూసారా, అలా అనమాట. నరేష్ సేమ్ అదే మనం డ్రాగ్ చేసుకుంటే సురేష్ కూడా వచ్చేస్తుంది మనకి ఇక్కడ చూసారా, ఇలా అనమాట. ఈ సపరేటర్లో లైక్ మనం పేర్స్ ఇలా మిస్ అయిపోయి ఏదన్నా స్పెల్లింగ్ ఎర్రర్ పడ్డా కూడా మనం మళ్ళీ దాన్ని కలుపుకోవచ్చు అనమాట. ఆ మధ్యలో ఉన్న ఈ పర్సంటేజ్ సింబల్ని తీసేసి ఇలా కలుపుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇలా మనకు యూజ్ అనేది అవుతుందన్నమాట. ఇది చాలా బెటర్గా ఉంటుందండి. ఇవి కనుక నేర్చుకుంటే కనుక మనకు లైక్ స్కూల్స్లో కానీ లేక ఎక్కడైనా కూడా మనకు ఎక్సెల్ యూజ్ చేసే ఇండస్ట్రీస్లో ఇది బాగా మనకు యూజ్ అనేది అవుతుందన్నమాట. ఇలా వస్తే కనుక చాలా ఈజీ వర్క్ అయిపోతుంది. ఇప్పుడు మీరు మాన్యువల్గా చేసుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. కానీ మనం ఏం చేసాము ఇప్పుడు ఈజీగా జస్ట్ ఒక టెక్స్ట్ కాలమ్స్ అనేది క్లిక్ చేసి మనం ఈజీగా చేసేస్తాం అనమాట. అండ్ అలాగే నేను ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తానండి చూడండి. ఇప్పుడు నా కన్వీనియంట్ ప్రకారం నేను కాలమ్స్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎలా అనేది నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, నేను ఇది సెలెక్ట్ చేసి ఇప్పుడు డీలిమిటరే సెలెక్ట్ చేస్తాను మళ్ళీ. చూడండి ఇప్పుడు ఇక్కడ రూలర్ లాగా చూపిస్తుంది మనకు. దీనికి సంబంధించి ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకోండి, ఫిక్స్డ్ విడ్త్ అని క్లిక్ చేస్తాను. ఇంతకుముందు డీలిమిటెడ్ చూసాం కదా, ఇప్పుడు ఫిక్స్డ్ విడ్త్ చేస్తాను. ఇక్కడ మనకు ఏదైనా సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మనం కాలం అనేది క్రియేట్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఎలా చేయాలనేది నేను మీకు పూర్తిగా చూపిస్తాను. ఇక్కడైతే మనం ఫుల్ విడ్త్ అనేది బ్యాక్గ్రౌండ్లో సెలెక్ట్ చేసాం ఇక్కడ మనం. అయితే ఇక్కడ మోహన్ కానీ రాజేష్ కానీ సేమ్ ఇంతకుముందులాగే ఉన్నాయి.
వాటిని ఎలా చేయాలంటే కనుక టెక్స్ట్ కాలమ్స్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకు డీలిమిటెడ్ ఉండే, అంటే వ్యాలిడ్ కానీ స్పేస్ కానీ అలాంటివి ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ఏమీ లేనట్టయితే కనుక ఫిక్స్డ్ విత్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత మనకు ఇక్కడ స్కేల్ చూపిస్తాను అనమాట. అక్కడ ఎక్కడైనా అక్కడ క్లిక్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 లెటర్స్ తర్వాత మనకు గ్యాప్ రావాలనుకో అది వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ క్లిక్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఎక్కడ కావాలనుకుంటున్నాం మనం, ఇప్పుడు ఇది హెచ్లో ఉంది, హెచ్లో కాకుండా మనకు జేలో తీసుకుందాం. ఇక్కడ నేను $2 మధ్యలో జే ఇస్తాను చూడండి. జే అని క్లిక్ చేసి ఫినిష్ అని చేస్తున్నాను చూడండి. ఫస్ట్ 2 ఆల్ఫాబెట్స్ తీసుకొని రిమైనింగ్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇది ఏంటంటే అర్థము మనకు ఈజీగా చెప్పాలంటే డీలిమిటర్ అంటేనేమో ఒక పర్టికులర్గా ఏదైనా సపరేటర్ ఉంటే, అంటే అండ్ కానీ స్పేస్ కానీ లేకపోతే హ్యాష్ కానీ ఏదైనా సింబల్స్ ఉంటే యూజ్ చేస్తారు. అదే ఫిక్స్డ్ విత్ అంటే మన కన్వీనియంట్ అనమాట. అంటే ఒక 2 లెటర్స్ వదిలేసి, లేదా లాస్ట్ నుంచి 2 లెటర్స్ వదిలేసి, లేదా మధ్యలో నుంచి ఒక 3 లెటర్స్ వదిలేసి అలా అనమాట. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం కానీ మీకే అర్థమైపోతుంది. ఫిక్స్డ్ విత్ క్లిక్ చేసి చూస్తాను. ఓకే, డేటా సెలెక్ట్ చేసి ఉంది ఆల్రెడీ, మళ్ళీ చూపిస్తాను నేను. ఇప్పుడు ఒక్కటే కాకుండా 2 కూడా ఇవ్వచ్చు, అది ఎలా కూడా చూపిస్తాను నేను చూడండి. ఫిక్స్డ్ విత్ క్లిక్ చేస్తున్నాను, నెక్స్ట్ క్లిక్ చేశాను. నేను ఇక్కడ ఒకటి స్కేల్ పెట్టాను అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకోటి 5th లెటర్ తర్వాత స్కేల్ పెట్టేస్తున్నాను. అంటే ఇక్కడ 2, ఇక్కడ ఒక 3, తర్వాత మిగతాది ఇంకో దాంట్లో. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత హెచ్లో వద్దండి మనకి, ఇది వచ్చేసి వేరే దాంట్లో కావాలనుకుంటున్నాం మనము. ఆ వేరే దాంట్లో ఎలా అంటే కనుక జేలో ఇస్తాను అనమాట. మళ్ళీ కూడా జే కాకుండా ఇప్పుడు ఎంలో ఇస్తాను చూడండి. ఎంలో ఇచ్చాను అనుకోండి, మనకి ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఫినిష్ అని క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ వచ్చేసి ఏముంటుందంటే కనుక 3 వేస్గా డివైడ్ అయింది. అంటే ఫస్ట్ 2 ఒకటి, తర్వాత 3 ఒకటి, తర్వాత రిమైనింగ్ అంతా కూడా ఒక దాంట్లో రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా ఉంటుందన్నమాట. ఇది మనం ఈరోజు తెలుసుకున్నాం అనమాట సపరేటర్స్లో ఎన్ని రకాలు అనేది. అయితే సపరేటర్స్లో మనకు వచ్చేసి మెయిన్గా 2, ఒకటి డిలిమిటెడ్, ఒకటి ఫిక్స్డ్ విత్ ఒకటి, 2 కూడా మనం తెలుసుకున్నాం. జస్ట్ ఏం లేదంటే డిలిమిటెడ్ అంటే కూడా సపరేటరే, జస్ట్ దాన్ని అలా ప్రొనౌన్స్ చేస్తారు. ఇప్పుడు ఈ 2 రకాలు కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఓకేనా అండి, ఈరోజు ఇది నేర్చుకున్నాం మనం. ఇంకా కూడా మరిన్ని వీడియోస్ కోసం నా ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ అండి.